హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. పొలిటికల్ పరంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంలో రోజు ఇంకొక కోణం బయటపడుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం హయాంలోకి రాకుండా ముందు అటు పవన్ కళ్యాణ్ అయితే ఆయన కొన్నిసార్లు చెప్పుకున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ సంబంధించి నేను ఖచ్చితంగా దానిపైన చెక్ పెడతాను, ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళపైన కూడా నేను చర్యలు తీసుకుంటాను అని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఇక ఆయన ఎప్పుడైతే హయాంలోకి వచ్చారో అప్పుడు మనం చూసుకుంటే లడ్డూ వివాదంలో కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. ఆ పేర్లలో ఎక్కువ మట్టుకి మనకైతే కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. ఇలా చాలా మటుకు వినిపిస్తున్నాయి. నిజానికి ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళపైన శిక్ష ఇస్తాము అని చెప్పేసి అయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక లడ్డూ వివాదంలో జంతు మాంసాన్ని కలుపుతున్నారని, అదేవిధంగా జంతు నూనెని కలుపుతున్నారని ఇలా వార్తలు వినిపించడంతో ఎక్కడ చూసుకున్నా కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. అయితే ఒక హుండీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో సామాన్యమైన గుడి అయితే ఖచ్చితంగా కాదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలోనే ఒక రోజుకి, అంటే ఇప్పుడు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ నిజానికి ఇప్పుడు హాలిడేస్ ఉన్నా లేకపోతే ఎప్పుడైనా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది టెంపుల్. కోట్లల్లో ఒక్కొక్క రోజుకి కోట్లల్లో అక్కడైతే మనీని కానివ్వండి, ఇప్పుడు మనం అంటే సామాన్యులు మనీ దానం చేస్తారు, కోటీశ్వర్లు కొంచెం బంగారం దానం చేస్తారు, ఇంకొంతమంది అయితే వాళ్ళ ఆస్తి పేపర్లను, నిజంగా ఎన్నో ఆస్తి పేపర్లు అందులో ఉండేనంట. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఆస్తి పేపర్లు ఏవైతే వచ్చినాయో వాటన్నిటికీ సంబంధించి అమ్మకాలు పెట్టాలని కూడా ఒకనొక టైంలో ఒక చర్చ నడిచింది. మరి దానికి సంబంధించి కూడా ఇటు పవన్ కళ్యాణ్ దాని మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏవేవి తప్పులు జరిగాయో వాటి అన్నింటికి సంబంధించి మేము బయటకు తీస్తామని వాళ్ళందరికీ శిక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఆస్తికి సంబంధించిన వాటిలలో కూడా ఏదైతే హుండీలో వచ్చిన డబ్బులు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇదంతా ఎక్కడికి పోతుంది, అదేవిధంగా కొన్ని ప్లేసెస్లలో మనకి కొంచెం అది దేవాలయంలో చూసుకుంటే కొంచెం డిఫరెంట్ కల్చర్స్ కనిపించాయి. కొంతమంది ముస్లిం లాగా అనిపిస్తుంది అన్నారు, కొంతమంది క్రిస్టియన్, అలా మొత్తం డిఫరెంట్ కల్చర్స్ లాగా అక్కడ క్రియేట్ చేశారు. వీటన్నిటికీ సంబంధించి కూడా కొన్నిసార్లు వివాదాలు వినిపించాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ వినిపించింది ఏంటి అంటే అక్కడ ఆస్తి పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమైనాయి, ఇప్పటివరకు నిజానికి అవి ఎక్కడా కూడా బయటపడలేదు. అంటే మీరు కావాలని వాటి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ ఆస్తులు ఏమేం చేస్తున్నారు, అవి దేనికి వాడుతున్నారు, అంటే ఏ ఆలయాలకు వాడుతున్నారు, మళ్ళీ తిరుపతికే వాడుతున్నారా లేదా, పోనీ చంద్రబాబు నాయుడు అయినా సరే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి తప్పులు చేశారు ఏంటి, వాటన్నిటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే రెండు పార్టీలు మీరేం తప్పులు చేశారో మేము తీస్తాం, మా తప్పులు మీరు తీయండి అనే విధంగా రెండు పార్టీలు అయితే చిచ్చు పెట్టుకుంటున్నాయి అనుకోవచ్చు. ఎటువైపు చూసుకున్నా లడ్డూ వివాదం స్టార్ట్ అయింది లడ్డూ దగ్గరే, కానీ వెళ్తుంది మాత్రం హుండీ దగ్గరికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్క డోర్ దగ్గర నుంచి అన్నిటి వైపు అది వెళ్తుంది అనుకోవచ్చు. లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అనేది ఎండ్లో మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇంకొద్ది రోజుల్లో నిందితులు ఎవరు అనేది బయటపడుతుంది. సో అప్పుడు వైఎస్ఆర్సీపీదా లేకపోతే టీడీపీ తప్ప అనేది తెలిసిపోతుంది.